జీవన తరంగాలు పార్ట్ 11. మళ్ళీ వెనక్కి అలపి వచ్చి ఉద్యోగంలో చేరి తప్పటడుగులు వేసుకుంటూ గాడిలో పడ్డాను. అలా ఎందుకన్నానంటే క్లాసులో పాఠాలు చెప్పడం వేరు, అవి వాస్తవంగా అమలుపరచడం వేరు. ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉన్న అన్ని సందర్భాలు అందులో కవర్ అవ్వవు. అయితే మనం తప్పు చేసినా అది తప్పు అని చెప్పగలిగే టెక్నికల్ పరిజ్ఞానం అక్కడ ఎవరికీ లేదు కాబట్టి ఆందోళన లేకుండానే నేను తప్పులు సవరించుకోవడం జరిగింది. అయితే అంత దూరం నుంచి కుటుంబం విషయాలు చూసుకోవడం కష్టమేమో అనిపించి 4 నెలల తర్వాత హైదరాబాదులో పోస్టులు ఏమైనా పడుతున్నాయేమో అని చూడడం ప్రారంభించాను. ఆఫీసులో కూడా పెద్ద పని ఉండేది కాదు. ఎప్పుడైనా ఆఫీస్ పని మీద కొచ్చిన్ కానీ త్రివేంద్రం కానీ కారు మీద వెళ్ళి వచ్చిన టీఏడిఏల్ అని కొంత డబ్బు లెక్కగట్టి కంపెనీ వాళ్ళు ఇవ్వడం అది వరకు ఎప్పుడూ అలవాట్లేదు కాబట్టి ఆశ్చర్యంగానే ఉండేది. ఒకరోజు కొన్ని ఫైల్స్ తిరగేస్తూ ఉంటే కంపెనీ సెక్రటరీ పోస్ట్ ఫైల్ అని రాసి ఉంటే ఓపెన్ చేసి చూశాను. ఆ పోస్ట్ కోసం గతంలో జరిపిన ఇంటర్వ్యూల గురించి ఉంది అందులో. కృష్ణయ్య పేరు కనపడితే హైదరాబాద్లో ట్రైనింగ్ టైంలో పరిచయం అయిన కృష్ణయ్యనా అని చూసి చదివాను. అతను గతంలో ఇదే కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చాడు. అక్కడ రిమార్క్స్లో అతనిని సెలెక్ట్ చేయనందుకు కారణం అతను ఒక ప్రశ్నకి ఇచ్చిన సమాధానం అని ఒక ఆయన రాశాడు. నువ్వు హైదరాబాద్ నుంచి ఇంత దూరం ఉద్యోగం కోసం ఎందుకు వస్తున్నావు అంటే కృష్ణయ్య సమాధానం కొంచెం వింతగానే ఉంది. అస్తమానం వేధించే చుట్టాల నుండి దూరంగా ఉండడానికండి అని ఇతని సమాధానం. ఆ ఫైల్ చూసిన తర్వాత ఇంటర్వ్యూలో జవాబులు ఎంత జాగ్రత్తగా ఇవ్వాలో అది తెలిసింది. ఏపీ కార్బైడ్ అనే కంపెనీ కర్నూలులో ఫ్యాక్టరీ ఉంది, హైదరాబాద్లో హెడ్ ఆఫీసు. ఆ కంపెనీ సెక్రటరీ కావాలని ప్రకటిస్తే అప్లై చేశాను. బయలాజికల్ ఇవాన్స్ డైరెక్టర్ బసవరాజు గారికి ఉత్తరం రాశాను. ఆంధ్రాలో ఎవరు బ్రేక్ ఇవ్వకపోతే కేరళ వచ్చి చేరానని, కుటుంబ సమస్యల దృష్ట్యా హైదరాబాదులో అవకాశం వస్తే సహాయం చేయమని కోరుతూ ఉత్తరం రాశాను. ఇంటర్వ్యూకి హైదరాబాద్ వెళ్తే ముందు రోజు ఆయన ఇంటికి వెళ్ళి కలిశాను. ఇంటర్వ్యూకి ఎక్స్పర్ట్గా ఎవరు వస్తున్నారో ఏమైనా కనుక్కున్నారా అన్నారు ఆయన. లేదండి, ఎవరు వస్తున్నారో తెలియదు అన్నాను. ఎందుకంటే హైదరాబాద్లో ఏ కంపెనీ అయినా కంపెనీ సెక్రటరీ పోస్ట్కి అభ్యర్థిని ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేయడానికి లోకల్ చాప్టర్ వాళ్ళని ఎవరినైనా సజెస్ట్ చేయమంటారు. హైదరాబాద్లో అలా 3-4 ఉన్నారు. వాళ్ళు ఏ కంపెనీకి ఎవరైతే బాగుంటుందో అనుకుని ఆ ప్రకారం ఫాలో అవుతారని విన్నాను. మర్నాడు 5 వచ్చారు ఇంటర్వ్యూకి. మొదటి వ్యక్తిని నేనే. లోపల బసవరాజు గారిని చూసి ఆశ్చర్యపోయాను. తానే ఎక్స్పర్ట్గా వస్తున్నా అన్న విషయం క్రితం రోజు నేను కలిసినప్పుడు ఆయన చెప్పలేదు. ఏ ఇంటర్వ్యూలో అయినా సబ్జెక్ట్ అడిగితే టీచింగ్ బాగా సహాయపడేది. కంపెనీలో స్టూడెంట్స్కి చెప్పడం వల్ల సెక్షన్లని గుర్తు ఉండి బాగానే చెప్పేవాడిని. ఇంటర్వ్యూ అయిన తర్వాత మీరు వెయిట్ చేయండి అని పంపేశారు. అందరూ అభ్యర్థులు అయిన తర్వాత మళ్ళీ పిలిచారు. కంపెనీ ఎండి ఇంకో 2 డైరెక్టర్లు ఉన్న బసవరాజు గారే మాట్లాడారు. మీకు జీతం ఇది ఇస్తారు, 6 నెలలు అయిన తర్వాత స్కేల్లో పెట్టి అన్ని అలవెన్స్లు ఇస్తారు అని చెప్పి, అయితే మీరు కనీసం 3 సంవత్సరాలు ఉంటానని అగ్రిమెంట్ ఇవ్వాలి అన్నారు. కాలేజీ కంటే ఎక్కువ కేరళ కంపెనీ ఇచ్చింది. ఏడాదిలోపే అంతకంటే వీళ్ళు ఎక్కువ ఇస్తున్నారు. 3 ఏళ్ళు కమిట్ అయితే కొత్త అవకాశాలు పోతాయేమో అన్న ఆలోచన వచ్చింది. కొంచెం ఆలోచించి చెప్పవచ్చా అన్నాను. నేను ఇంకా పూర్తి చేయకుండానే ఆయన ముఖంలో కోపం చూశాను. ఏం ఆలోచిస్తావు, ఆలోచించు అన్నారు కొంచెం వ్యంగ్యంగా. నేను కేరళ నుంచి రాసిన ఉత్తరం వల్లే ఆయన ఇప్పుడు సహాయం చేస్తున్నారని నాకు అనిపించి వెంటనే నాకు ఇష్టమేనండి, చేరతాను అని చెప్పాను. 1 గంటలో ఆర్డర్స్ ఇస్తే అవి తీసుకుని వచ్చేసాను. తిరిగి ఏలపి వెళ్ళి అక్కడ ఎండీతో విషయం చెప్పాను. ఒక అదృష్టం ఏంటంటే వాళ్ళు కంపెనీస్ యాక్ట్ ప్రకారం సెక్రటరీని వేసుకోవాలి కాబట్టి నన్ను వేసుకున్నారు. ఎక్కడి నుంచో వచ్చి అక్కడ ఉంటానని వాళ్ళు అనుకోవడం లేదు. అదీ కాకుండా అక్కడ మాధవన్ నాయర్ ఎండీ దృష్టిలో పడనీయకుండా కొన్ని పనులు జరుపుతున్నాడు. ఫ్యాక్టరీ ఫ్లోర్ మేనేజర్స్తో డైరెక్ట్గా మీటింగ్ పెట్టి మాట్లాడమని ఎండీకి నేను సలహా ఇస్తే అది ఆయన విని వాళ్ళతో డైరెక్ట్గా మీటింగ్ పెట్టుకోవడం వల్ల చాలా తెలిసాయి. అది మనసులో ఉంచుకుని నేను వెళ్ళిపోతాను అని చెప్పగానే నోటీసు అది ఇవ్వకపోయినా అవేమీ పట్టించుకోకుండా
నాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇచ్చి పంపాడు ఆ ఎండి గారు. కుటుంబాన్ని కేరళ తీసుకెళ్లకుండానే వచ్చేసాను. హైదరాబాద్లో డ్యూటీలో చేరిన మర్నాడే కర్నూలు వెళ్ళవలసి వచ్చింది. ఎండి ఎన్జే రావు గారు హైదరాబాద్లో ఉంటాడు. ఆయన కంపెనీలో మేజర్ వాటాదారుడు. అయినా కంపెనీని ఫైనాన్స్ మేనేజర్ రమణమూర్తి గారు కర్నూలులో ఉండి షో నడుపుతాడు. నేను చేరిన రోజున ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. 15 రోజుల్లో బోర్డు మీటింగ్ ఉంది, దాని అజెండా తయారు చేయాలి కాబట్టి మర్నాడే బయలుదేరి రమ్మన్నారు. కర్నూలు వెళ్ళి ఆఫీసులో ఆయన రూమ్లో కూర్చున్నాను. అజెండా ఐటమ్స్ చెప్పి ప్రతిదానికి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్తో నోట్స్ తయారు చేయాలని చెప్పాడు. ఆయన కొన్ని ఫైల్స్ ఇస్తే అవి చూస్తున్నాను. ఇంతలో లోపల నుంచి ఒక అతను వచ్చి నేను కూర్చుని కుర్చీ పక్కన నుంచోవడం నేను గమనించలేదు. ఏమిటి రాజా అని రమణమూర్తి గారు అనగానే తలెత్తి చూశాను. అతను కుమార్ రాజా అని నా స్టూడెంట్. ఏమిటి మాస్టర్ మీరు ఇక్కడేమిటి అన్నాడు ఆశ్చర్యంగా. నీకు తెలియదు కదా మన కొత్త కంపెనీ సెక్రటరీ గారు అని రమణమూర్తి గారు పరిచయం చేశారు. నేను ఏసీఎస్ చేసి జాబ్ మారిన సంగతి చెబితే రాజా ఇంకా ఆశ్చర్యపోయాడు. అతను వెళ్ళిన తర్వాత నేను ఫైల్స్ చూస్తూ ఉంటే అజెండా నోట్స్ రాయగలరా అన్నాడు రమణమూర్తి గారు. అదేమిటి అలా అడిగారు అన్నాను నేను. ఇంత క్రితం పనిచేసిన కోటేశ్వరరావు ఏమీ రాలేకపోయేవాడు, అన్నీ నేను చెప్పవలసి వచ్చేది అని అతని గురించి చాలా నెగిటివ్గా చాలాసేపు మాట్లాడాడు. ఫైల్స్లోంచి నేను తయారు చేస్తాను, అవి చూసి మీరు ఇంకా మార్చాలంటే చెప్పండి చేద్దాం అన్నాను. మధ్యాహ్నం లంచ్ టైంకి రాజా వచ్చి రండి మాస్టర్ భోజనం చేసి వద్దాం అంటే అతనితో బయటికి వచ్చాను. నేను సడన్గా అతనితో రాజా నా 100 రూపాయలు ఇస్తావా అన్నాను. అతను ముందు తెల్లబోయి తర్వాత చాలా గట్టిగా నవ్వి అమ్మ బాబోయ్ మీరు మర్చిపోలేదు మాస్టరు అన్నాడు. జరిగినది ఏమిటంటే కాలేజీలో ఉండగా అతను కాస్టింగ్కి నా దగ్గరికి ట్యూషన్ వచ్చేవాడు. చాలామంది ఫీజులకని ట్యూషన్లకని ఇంటి దగ్గర నుంచి తెచ్చిన డబ్బు జలసాలకు వాడేసి ఇవ్వవలసిన చోట ఇవ్వరు. రాజా సిగరెట్లు బాగా కలిసేవాడు, ఖర్చు అయిపోయి ఉండొచ్చు. ఆఖరి రోజున వెళ్ళిపోతూ మాస్టర్ మీకు నేను ఇంకా 100 ఇవ్వాలి, ఇంటి నుండి వచ్చేది ఖర్చు అయిపోయింది, ఇప్పుడు వెళ్ళినా ఉద్యోగంలో చేరాక ఎప్పుడో అప్పుడు తప్పకుండా ఇస్తానండి అన్నాడు. ఇవ్వకుండా వెళ్ళిన వాళ్ళు ఉంటూనే ఉంటారు, కానీ అతను అలా చెప్పి వెళ్ళడంలో క్యారెక్టర్ తెలిసి పర్వాలేదయ్యా దాని గురించి ఆలోచించకు అని చెప్పి పంపేశాను. రాజా నుంచి కొంత సమాచారం కంపెనీ గురించి సేకరించాను. గుంటూరు దగ్గర రష్యాకి పొగాకు ఎక్స్పోర్ట్ చేసే కొంతమంది కలిసి ఈ కంపెనీ పెట్టారు. వాళ్ళ మిత్రుల్లో ఒకరు రమణమూర్తి గారు. నార్త్లో ఎక్కడో పనిచేస్తున్న ఆయన మిత్రులు తీసుకొచ్చి కంపెనీ నడపడానికి సాయం చేయమన్నారు. వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి షో అంతా ఆయనే నడుపుతున్నాడు. మనిషి సమర్థుడే, కానీ అహంకారం అనుమానం ఎక్కువ. రాజకీయాలు చాలా ఉన్నాయి, మీరు పట్టించుకోకండి అన్నాడు రాజా. అజెండా పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చేసాను. బోర్డు మీటింగు 10 రోజులే ఉంది. అందరికీ నోటీసులు పంపించి మిగతా అరేంజ్మెంట్స్ చూసుకున్నాను. ఇంకా కుటుంబం అమలాపంలోనే ఉంది. మా చిన్నాన్నగారి ఇంట్లో ఖైరదాబాద్లో ఉన్నాను. బోర్డు మీటింగ్ రోజు పొద్దున్నే అమలాపురంలో మా తమ్ముడు టెలిగ్రామ్ ఇచ్చాడు. ఫిట్స్ వచ్చే తమ్ముడు సోమయ్య మరణించాడని. ఆ రోజు చాలా చెడ్డ రోజు. బాధపడుతూనే ఎండి రావు గారింటికి త్వరగా వెళ్ళి నేను అమలాపురం వెళుతున్నానని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాను. ఆయన చాలా సానుభూతి చూపి వెళ్ళిరండి మేము చూసుకుంటాం అన్నాడు. నేను అమలాపురం చేరి అక్కడ కార్యక్రమాలు అయ్యి ఇంటికి రాగానే టెలిగ్రామ్ వచ్చింది. బ్యాలెన్స్ షీట్ సంతకం చేయాలి, అర్జెంటుగా వచ్చాయి అని రమణమూర్తి గారు టెలిగ్రామ్ ఇచ్చాడు. నాకు ఆశ్చర్యం వేసింది. మా తమ్ముడు సోమయ్య ఫిట్స్తో చాలా కాలం నుండి బాధపడుతున్నాడు. నేను కూడా తీసుకువెళ్ళి చాలా వైద్యాలు చేయించాను, కానీ ఫిట్స్ లొంగలేదు. అమ్మకి నాన్నగారికి కూడా వాడి గురించే ఎక్కువ భంగగా ఉండేది. నేను వాడిని చూసుకుంటాను అన్న ధైర్యం వాళ్ళకి కలిగించగలిగాను. వాడు అమ్మ నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత ఇది అవడం చాలా నయం అనుకున్నాను. ఏ తల్లికి రాకూడని కష్టం గర్భశోకం కదా. అమ్మకి అది లేకుండా ఆవిడ తర్వాతే వాడు వెళ్ళాడు. నేను వెంటనే వెనక్కి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత జరిగినది తెలిసి చాలా ఆశ్చర్యపోయాను. రాజా ఇచ్చిన సమాచారం ఏమిటంటే నాకు ముందు పనిచేసే సెక్రటరీ మొదటి బోర్డు మీటింగ్ రోజున భయపడి సెలవు పెట్టేసి మీటింగ్కి రాలేదుట. అది దృష్టిలో పెట్టుకుని కొత్తగా చేరిన వాళ్ళు ఇలాగే భయపడిపోతారని కామెంట్ చేసి బ్రదర్ విషయం తప్పకుండా బోగస్ అని అభిప్రాయం వెలుగుచ్చి
వెనక్కి అర్జెంటుగా వచ్చేయమని టెలిగ్రాఫ్ ఇప్పించారట రమణమూర్తి గారు. గతంలో రామేశం గారు నేను ఏదో కంపెనీలో ఉద్యోగంలో చేరిపోయానని, తల్లి ఆరోగ్యం అబద్ధమని ఎలా ఊహపడ్డాడో ఇక్కడ అలాగే జరిగింది. ఆ కంపెనీ నుండి వచ్చేసిన తర్వాత ఎక్కడో కలిసినప్పుడు రమణమూర్తి గారు అడిగాడు, ఏమండి అప్పుడు చనిపోయింది మీ సొంత తమ్ముడేనా అని. అవునండి మా సొంత తమ్ముడే అని చెబితే జరుగుతూ ఉంటాయి అన్నాడు. కనీసం సారీ అన్న మాట కూడా అనకుండా. ఎవరు ఎలా ప్రవర్తించినా పైన నక్షత్రాల ప్రభావం అని అప్పుడప్పుడే ధ్రువపడుతుంది కాబట్టి నేనేమీ స్పందించలేదు. నేను చేరిన తర్వాత కొంతమంది బోర్డు మెంబర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి కొంతమంది ఆఫీసర్లని రిక్రూట్ చేశారు. ఆ కమిటీ మీటింగ్ల మినిట్స్ నేను తయారు చేయాలి. అవి తయారు చేస్తూ ఉంటే ఎండి రావు గారు వచ్చి ఆ మీటింగ్లన్నీ ఏపీఐడిసి తరఫున ఉన్న డైరెక్టర్ ఆర్ రెడ్డి గారు అధ్యక్షతన జరిగాయని రాయమన్నాడు. ఆర్ రెడ్డి గారు ఏపీఐడిసి తరఫున బోర్డులో మెంబరు. నేను సందేహిస్తుంటే ఆయనతో నేను చెప్తాను మీరు రాయండి అన్నారు. ఆ తర్వాత మెయిన్ బోర్డు మీటింగ్లో ఆ మినిట్స్ అన్నీ కన్ఫర్మేషన్ కోసం పెట్టాం. అప్పుడు ఈ ఐటెం వచ్చినప్పుడు ఆ ఆర్ రెడ్డి గారు రెచ్చిపోయి నా మీద లేచాడు. నేను లేని మీటింగ్కి నేను అధ్యక్షత వహించానని ఎలా రాశావు, నువ్వు ఏమి కంపెనీ సెక్రటరీవి అని చాలా పరుష వాక్యాలు వాడారు. నేను ఏమీ మాట్లాడలేదు. మార్చి మళ్ళీ పెడతానని చెప్పాను. రావు గారు కూడా ఏమీ మాట్లాడలేదు. మీటింగ్ అయిన తర్వాత నేను రూమ్లో ఉండగా శ్రీనివాసరావు గారిని ఇంకో ముఖ్యమైన డైరెక్టర్ వచ్చి, శర్మ గారు మీరు ఏమీ మాట్లాడకుండా చాలా మంచి పని చేశారు. ఆయన మాట్లాడినవన్నీ రావు గారిని అని అందరికీ తెలుసు. ఆయన డైరెక్ట్గా అనలేక మీ మీద లేచాడు అని మరో మాట థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏపీఐడిసికి పని మీద వెళ్ళినప్పుడు ఆ ఆర్ రెడ్డి గారు కూడా నవ్వుతూ మాట్లాడి మనసులో ఏమీ పెట్టుకోకండి అన్నాడు. భవిష్యత్తులో ఆయన ఎండీగా నేను సెక్రటరీగా కలిసి పనిచేస్తామని అప్పుడు అనుకోలేదు.